రాజకీయాల్లోకి దిగితే భవిష్యత్తు జంబల్ హాట్లా ఉంటుందనుకుంటే కానీ నేపాలీ మాంత్రికుడు చేతిలో అబ్రకదబ్రా హాంఫట్ విన్యాసలాగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని బొత్తిగా తెలుసుకోలేకపోయిందని ఆమె ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంటే ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడం, అది కూడా ఆకస్మికంగా నిర్ణయం తీసుకుని మార్చడంతో దీనిని అటు పార్టీ అగ్రనేతలేమో కానీ ఇటు పార్టీ శ్రేణులు మాత్రం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయని ఆమె ఫ్యాన్స్ స్పష్టం చేస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో చిలకలూరిపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇప్పటి వరకు ఉన్న ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించినట్లయింది. అయితే అమ్మతల్లి నియోజకవర్గమని అంటే నెంబర్ 1 ఐరన్ లెగ్ నియోజకవర్గమని సదరు మంత్రిగారి ఫ్యాన్స్ సోదాహరణగా లెక్క కట్టి మరీ వివరిస్తోంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారు అప్పటికీ తాత్కాలికంగా కీలక చక్రం తిప్పినా అంటే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు చేపట్టినా ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో మాత్రం వారికి రాజకీయ భవిష్యత్ అనేదే దాదాపుగా శూన్యమైపోతుందని, అందుకు సదరు నియోజకవర్గం నుంచి గతంలో గెలిచిన వారి జాబితాను ఓసారి పరిశీలిస్తే శనక్కాయల అరుణ, తాడిశెట్టి వెంకట్రావు, కన్నా లక్ష్మీనారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మద్దాలి గిరి వరుసగా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వీరిలో ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్నవారు ఎవరు అంటే మాత్రం ఆలోచించాల్సిందేనని రజనీ ఫ్యాన్స్ ఆవేదనతో చెబుతున్నారు. ఇక వీరిలో శనక్కాయల అరుణ అయితే నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారని వారు గుర్తు చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో తమ నాయకురాలు విడతల రజని ఇక్కడ బరిలో నిలిచి రానున్న ఎన్నికల్లో గెలిచి మళ్లీ రాజకీయంగా చక్రం తిప్పుతారా అని విడతల రజని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదీకాక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా విడతల రజనీని నియమించడంపై ఇప్పటికే సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలిగిరి మద్దతుదారులు ఆందోళనలు, నిరసనలతో తమ ప్రతాపం చూపిస్తున్నారు. విడతల రజని నియోజకవర్గంలో పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిస్తామని మద్దాలిగిరి అనుచరులంతా ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఖరాఖండిగా చెప్పినట్లు ఓ ప్రచారమైతే ఊపందుకుంది. ఓవేళ వాళ్లు అన్నంత పని చేస్తే తమ నాయకురాలి రాజకీయ భవిష్యత్ ఏమిటన్న ఓ చర్చ సైతం వారిలో వాడి వేడిగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఓవేళ రానున్న ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజనీ ఓటమి పాలైతే ఎమ్మెల్యేగిరి కాదు మంత్రిగిరి కూడా పోతుందని, టోటల్ గా చెప్పాలంటే రజనీగిరి హుళిక్కి అయిపోతుందని ఆమె ఫ్యాన్స్ ఓ విధమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటరు పక్కా క్లారిటీగా కేసీఆర్ సర్కారుపై తనకు ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా చెప్పేశాడు. దాదాపు ఇవే ఫలితాలు రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో స్పష్టం కానుందని, ఈ విషయాన్ని ఫ్యాన్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ గ్రహించి ఆగ మేఘాల మీద ఐపాక్ ఇచ్చిన సూచనలు అనుసరించి 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చారని, అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజనీని ఏరి కోరి మరీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడానికి బలమైన కారణం కూడా ఉందని, ఈ సదరు నియోజకవర్గంలో విడతల రజనీ భర్త సామాజిక వర్గం తాలూకా ఓట్లు అభ్యర్థి గెలుపును నిర్ణయిస్తాని, అందుకే రజనీని సదరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా సీఎం వైఎస్ జగన్ నియమించినట్లు తెలుస్తోంది. విడతల రజనీ ఆమె భర్తది కులాంతర వివాహం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక విడతల రజనీ సామాజిక వర్గం తాలూకా ఓట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె భర్త కులానికి చెందిన ఓట్లతో ఆమెను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవచ్చన్న వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే విడతల రజనీకి ఈ నియోజకవర్గాన్ని కేటాయించినట్లు, ఓవేళ వచ్చే ఎన్నికల్లో ఆమె గెలిచినా ఆ తర్వాత నియోజకవర్గ సెంటిమెంట్ కారణంగా ఆమె రాజకీయానికి దాదాపుగా దూరం కాక తప్పదన్న ఓ చర్చ సైతం ఆమె ఫ్యాన్స్ లో హాట్ గా హీట్ గా వైరల్ అవుతోందని సమాచారం. 2014 ఎన్నికల వేళ సైకిల్ పార్టీకి ప్రచారం కోసం యుఎస్ నుంచి వచ్చి ఆ పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిందని, కానీ ఆ తర్వాత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో సైకిల్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్ పార్టీలోకి జంపు కొట్టిందని, అలా అదృష్టం తన్నుకొచ్చిందని, ఒక దెబ్బకు 2 పిట్టలన్నట్లు అటు ఎమ్మెల్యేగిరి కొట్టేసి 2.5 మంత్రిగిరి సైతం కొట్టేసింది. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం తమ నాయకురాలి గెలుపు నల్లేరు మీద నడక కాదని ఆమె ఫ్యాన్స్ స్పష్టం చేస్తూ ఉండటం గమనార్హం.